శ్రీకర్‌కి నాకు ఎంగేజ్‌మెంట్ మాత్రమే పూర్తవ్వలేదు. మిగతా మాటలన్నీ అయిపోయాయి. అందుకే శ్రీకర్‌ని ఇంటికి తీసుకెళ్దామనుకుంటున్నాను అవని అని చెప్పి మాయ అవనితో చెప్తూ ఉంటుంది. ఇక అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అవని మాతో పాటు నువ్వు కూడా రావాలి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. నేనెందుకు మేడం మీరిద్దరూ వెళ్ళండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అంతేకాదు నాకు పని కూడా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది. శ్రీకర్ గారికి కూడా పని ఉన్నట్టుంది అని అవని చెప్తూ ఉంటే, అవును మేడం నాకు కూడా వర్క్ ఉంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీ ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తా అంటుంటే మీరిద్దరేంటి నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నాతో రావాల్సిందే అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. సరే మీరిద్దరూ వెళ్ళండి నేను రాను మేడం అని అవని అంటూ ఉంటే, నువ్వు శ్రీకర్ గారికి క్లోజ్ ఫ్రెండు కదా అవని, నువ్వు మాతో రావాల్సిందే, మా ఇంట్లో శ్రీకర్ గారికి జరుగుతున్న మర్యాదలు చూడాల్సిందే అని చెప్పి అవనికి మాయ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ మా ఇద్దరికి పనుంది మేడం అని శ్రీకర్ అంటూ ఉంటే, మీ ఇద్దరితో నాకు పనుంది, సరదాగా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ వెళ్దాం రండి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. శ్రీకర్ నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను నీ పక్కన కూర్చుంటాను, అవని నువ్వు బ్యాక్ సీట్లో కూర్చో అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అలానే ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీకర్ కారు తాళాలు తీసుకోండి అని చెప్పి మాయ శ్రీకర్కి కారు తాళాలు ఇస్తుంది. ఇక శ్రీకర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అవని వెనుక సీట్లో కూర్చొని ఉంటుంది. ఇక శ్రీకర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే మాయ శ్రీకర్ పక్కన కూర్చొని, శ్రీకర్ కార్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇంకా మేడం మేడం ఏంటి, కాల్ మీ మాయ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కాదులేండి మేడం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. పెళ్ళయ్యాక పిలుస్తావా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అలానే అవని వైపు చూస్తూ ఉంటాడు. సే ఎస్ ఆర్ నో శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటే, ఎస్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత మనమిద్దరం నిక్నేమ్స్ పెట్టి పిలుచుకుందాం శ్రీకర్ అని మాయ చెప్తూ ఉంటుంది. ఇక అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి శ్రీకర్ కబుర్లు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో అవని ఉంది కదా, మనం పర్సనల్గా ఎక్కడైనా కలుసుకొని మన పర్సనల్ విషయాలు సపరేట్గా మాట్లాడుకుందాం అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవని ఇప్పుడు నీ గురించి చెప్పు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. భర్త లేకపోయినా కూడా అసలు ఒంటరిగా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అక్క నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము, ఆ కష్టాల్లో నుంచే ఈ ధైర్యం పుట్టుకొచ్చింది. అలా కష్టపడి పెద్దవాళ్ళం అయ్యాము. ఆ తర్వాత నేను గాడ్కి సంబంధించిన స్టోరీస్ చెప్తూ గైడ్గా వర్క్ చేశాను. అప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించాను, అలాగే కంచి కామాక్షి అమ్మను దర్శించాను, మధుర మీనాక్షమ్మను దర్శించాను. ఆ అమ్మల నుంచే నాకు ధైర్యం పుట్టుకొచ్చింది. ఆ అమ్మలందరి గురించి అందరికీ చెప్తూ నాలో ధైర్యాన్ని నేను నింపుకున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, ఇక చాలు ఆపుతావా అవని అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అదేంటి మేడం అని చెప్పి అవని అంటూ ఉంటే, నాకు ఆ అమ్మవార్ల గురించి వినటం అంతగా ఇష్టం ఉండదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే అవని నీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులే మేడం అని అవని అంటూ ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం మార్చి నెలలో 3వ తారీఖు అయింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక మాయ షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ, అదేంటి అవని పెళ్లి విషయం నీకెలా తెలుసు శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ కంగారు పడుతూ ఉంటే, నేనే చెప్పాను ఒక సందర్భంలో అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇంత స్ట్రాంగ్గా, మీ ఇద్దరి మధ్య రిలేషన్ని నేను కట్ చేస్తాను అని మాయ మనసులో అనుకొని వెంటనే, అవని నువ్వు నీ భర్త ఎప్పుడు కలుస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు మేడం, పరిస్థితులు మమ్మల్ని ఇద్దరిని విడదీశాయి, ఎప్పుడు కలుస్తామో తెలీదు అని అవని చెప్తూ ఉంటే, నీ మాటలు వింటుంటే మీరిద్దరూ ఇప్పట్లో కలిసేలా లేరు అవని అని మాయ చెప్తూ ఉంటుంది. వాట్, అలా ఎలా మీరు చెప్తారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏమో అవని నా మనసు కనిపించింది చెప్తున్నాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ కష్టాన్నే నమ్ముకున్నాను, ఎవరికి అన్యాయం చేయలేదు, ఆ అమ్మవారు నాకు కూడా అన్యాయం చేయదు అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది. అవని నువ్వు శ్రీకర్కి దగ్గర అవ్వాలని చూస్తుంటే నేనెలా చూస్తూ ఊరుకోను, మీ ఇద్దరిని విడదీస్తాను అని మాయ మనసులో అనుకొని, ఇంకేంటి శ్రీకర్ అని చెప్పి శ్రీకర్ భుజాలపై చెయ్యేస్తుంది. ఇక శ్రీకర్ టెన్షన్ పడుతూ సడన్గా బ్రేక్ కొట్టేస్తాడు. ఏమైంది శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఏదో అడ్డు వచ్చింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏది అడ్డు రాలేదని నాకు తెలుసు, నీ భార్య ముందు నీపై చెయ్యి వేయటం నీకు నచ్చలేదు కదా శ్రీకర్, అందుకే నువ్వు సడన్ బ్రేక్ కొట్టావు కదా అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇక అందరూ కలిసి కారులో అలా వెళ్తూ ఉండగా ఒక్కసారి కార్ ఆఫ్ చేయండి అని చెప్పి అవని అంటుంది. ఎందుకు అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఈ గుడిలోకి నేను ఎప్పుడు కూడా ఇటువైపు వస్తే వచ్చి వెళ్తాను, అందుకే ఒక 5 మినిట్స్లో గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే త్వరగా రావని అని చెప్పి మాయ అంటుంది. ఇక శ్రీకర్ కూడా కారు దిగుతాడు. నువ్వెక్కడికి శ్రీకర్, మన ఇద్దరం కారులో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం రా అని చెప్పి మాయ అంటుంది. నేను కూడా అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాను, ఈ గుళ్ళో అమ్మవారికి దండం పెట్టుకుంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీరు కూడా మాతో పాటు రండి మేడం అని అవని అడుగుతూ ఉంటుంది. నేను రాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం రాను అంటున్నారు, మీరు కార్తీక పౌర్ణమి రోజు చీర కట్టుకున్నారు, ఇంకెప్పుడు చీర కట్టుకోవడం చూడలేదు, కానీ వేదవతి గారి ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్నారు, ఎప్పుడూ చీరలోనే ఉండాలి వేదవతి గారి ఇంట్లో కోడలిగా ఉండాలంటే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అంతేకాదు సాంప్రదాయాలకు సంస్కృతులకు విలువిచ్చే వేదవతి గారి ఇంట్లో కోడలిగా అడుగు పెడుతూ గుళ్ళోకి రాననటం కరెక్ట్ కాదు. ఆ ఇంట్లో ఎప్పుడూ పూజలు నోములు ఉంటూనే ఉంటాయి, ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోండి మేడం రండి అని చెప్పి అవని మాయను అంటూ ఉంటుంది. వీళ్ళు గుళ్ళోకి వచ్చే వరకు నన్ను వదిలేలా లేరు అని చెప్పి మాయ మనసులో అనుకొని మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్తారు. అమ్మవారి ముందు నుంచొని అమ్మా నా భర్త నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నాడు, నా భర్తకు నా గురించి అర్థమయ్యేలా తెలియజేయి తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మా నా భార్య అవని కూడా మొండి పట్టుదలతో ఉంది, తన మనసు మార్చుకొని తిరిగి నా దగ్గరకు వచ్చేలా చెయ్యి అని శ్రీకర్ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరోవైపు అర్చన ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి దగ్గరకు వచ్చి అమ్మ అన్నపూర్ణాదేవి, అమ్మ నాన్నలను కలపాలన్న గొప్ప సంకల్పంతో నేను రూపం మార్చుకొని మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాను, కానీ ఎటువంటి ఫలితం లేదమ్మా, నేను చేయాల్సిన ప్రయత్నం అన్నీ చేశాను కానీ ఫలితం దక్కట్లేదు, నీ భక్తులు కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటారు, కానీ నువ్వు వాళ్ళ కష్టాన్ని తీర్చినప్పుడు ఎలా అమ్మా, నీ భక్తుల కన్నీళ్లు తొడవాల్సింది నువ్వే కదమ్మా, అమ్మా నాన్నలను కలపమంటే నాన్నకు మాయతో పెళ్లి చేయాలని చూస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా, మా అమ్మ జీవితం అన్యాయం అయిపోతుంది, మా అమ్మ జీవితాన్ని నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి అర్చన అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే నాగమ్మ తల్లి చిలకమ్మ రెండు కూడా వచ్చి అర్చన మాటలను వింటూ ఉంటాయి. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మ నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే నా భార్య అవని కూడా తన మొండి పట్టుదలను వదిలేసి తిరిగి నా ఇంటికి వచ్చేలా చూడు అని శ్రీకర్ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మాయ గుడి బయటే నుంచొని నేను గుడిలోకి వెళ్దామంటే నన్ను అమ్మవారి శక్తి అడ్డుకుంటుందేమోనని భయంతో ఇక్కడే ఆగిపోయాను, కానీ గుడిలోకి వెళ్ళిన అవని శ్రీకర్ ఇంతవరకు బయటికి రాలేదు, వాళ్ళిద్దరూ ప్రైవసీగా మాట్లాడుకోవడానికి నేనే సమయం కల్పించినట్టయింది, ఏది జరిగితే అదే జరుగుతుంది, అమ్మవారి శక్తి నన్ను అడ్డుకుంటుందో లేదో చూస్తాను అని చెప్పి మాయ మనసులో అనుకుని గుడిలోకి వెళ్ళబోతూ ఉండగా నాగమ్మ తల్లి వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. మాయ నాగమ్మ తల్లిని చూసి ఏయ్ ఏంటి నువ్వు నన్ను చూసి బుసలు కొడుతున్నావు, ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు దైవశక్తిని నేను సంహరిస్తాను అని మాయ అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను గుడిలోకి అడుగు పెడతాను చూడు అని చెప్పి మాయ నాగమ్మతో చెప్పి గుడిలోకి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక మాయ గుడి మెట్టు మీద అడుగు పెట్టబోతూ ఉండగా ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. అలాగే ఆకాశంలో ఉన్న గ్రహాలన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడు ఆకాశంలో నుంచి ఒక మెరుపు గుడిలో ఉన్న అమ్మవారిలోకి వస్తుంది. ఇక అమ్మవారిలో నుంచి ఒక మెరుపు సడన్గా మాయ ఎక్కబోతున్న మెట్టు దగ్గరకు వచ్చి మాయ ఎక్కబోతున్న మెట్టుపై మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఇక మాయకు ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు విసిరి కొట్టేస్తుంది. ఇక దాంతో మాయ వెళ్ళి కింద పడిపోతుంది. మాయ కాలికి కరెంటు లాగా ఏదో పవర్ వచ్చి తగులుతుంది. ఇక మాయ కింద పడి అబ్బా అబ్బా అని చెప్పి మొత్తుకుంటూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ అప్పుడే గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.